అన్ని అనుమతులున్నాయి, నిబంధనలు సక్రమంగానే పాటించాం, ఎలాంటి తప్పు చేయలేదు. ఇది తొక్కిసలాట ఘటనపై పోలీసులకు సంధ్యా థియేటర్ యాజమాన్యం ఇచ్చిన సమాధానం. ఆ వివరాలేంటో చూద్దాం. పుష్ప 2 ప్రీమియర్ షో వేళ జరిగిన విషాద ఘటన తీవ్ర కలకలం రేపింది. సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట రేవతి అనే మహిళ ప్రాణాలు తీసింది. దీనిపై ఎంత పెద్ద రచ్చ జరిగింది, ఎన్ని విమర్శలకు దారితీసింది అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో థియేటర్ నిర్వహణపైన కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. అలాగే ఈ దుర్ఘటనపై చిక్కడపల్లి పోలీసులు థియేటర్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పోలీసులు ఇచ్చిన నోటీసులకు తాజాగా సంధ్యా థియేటర్ యాజమాన్యం వివరణిచ్చింది. 45 ఏళ్లుగా థియేటర్ను నిర్వహిస్తున్నామని, అన్ని రూల్స్కు లోబడే సాగుతోందని తెలిపారు. ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదని, గతంలో కూడా చాలా మంది హీరోలు వచ్చారన్నది యాజమాన్యం మాట. డిసెంబర్ 4-5 తేదీల్లో థియేటర్ని మైత్రి మూవీ మేకర్స్కి ఇవ్వడం జరిగిందని, దీంతో షో నిర్వహణ బాధ్యత కూడా ఆ సంస్థదేనని స్పష్టం చేసింది. అలాగే తొక్కిసలాట జరిగిన రోజు థియేటర్ సిబ్బంది సరిపడా డ్యూటీల్లో ఉన్నారని, ప్రత్యేక పార్కింగ్ సదుపాయాన్ని కూడా కల్పించినట్లు చిక్కడపల్లి పోలీసులకు పూర్తి వివరాలతో కూడిన వివరణిచ్చింది సంధ్యా థియేటర్ యాజమాన్యం.